ముందుగా మీడియా మిత్రులకు చాలా కాలం అయింది కలిసి. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫిలిమ్స్ లైక్ సహా, అండ్ థ్యాంక్ యూ టీమ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ద బిగ్గెస్ట్ స్మాల్ ఫిలిం ఆఫ్ ద డికేడ్, అంటే ఇది పెట్టడానికి చాలా దమ్ము కావాలి. ఆ దమ్ము అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనుకుంటే నాకు అర్థమైంది. కంటెంట్ నుంచి, వాళ్ళ వర్క్ నుంచి వచ్చిన దమ్ము. అది అంత ఈజీ కాదు అలా పెట్టడం అనేది. మేము చాలాసార్లు అలా అనుకున్నాను, కానీ నేను కూడా ఎందుకు ఈ ఛాలెంజ్లు ఇవన్నీ మనకని చెప్పి మళ్ళీ తగ్గాను. కానీ బట్ వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కొంచెం నిద్రమత్తులో వచ్చినాయి, వాళ్ళు లేట్ అయింది నైట్. బట్ వీళ్ళ స్పీచెస్ ఇవన్నీ చూసినాక ఒక్కసారి ఉలికిపడ్డా. సో బట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ కాంటెంట్ గేవ్ దెమ్, కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్సే వాళ్ళకి ఈ మాట్లాడేదానికి, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసేదానికి, ఛాలెంజెస్ ఇచ్చేదానికి ఇచ్చింది దమ్ము. నా ప్రమేయం లేదు. మేబీ అలా అన్నట్టు మేము వస్తే ఇవన్నీ ఇప్పుడు మేము వెనకాల నుంచి అంటే ఓహో ఛాలెంజ్లు చేస్తే ఇలా ఉంటుందా, వెనకాల ముందు కూర్చున్న వాళ్ళకి వెనకాల గెస్టులు కూర్చున్న వాళ్ళకి అనేది ఉంది. అదే ఆ డైలాగ్, మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అన్నట్టు. కంటెంట్ వీళ్ళ వెనకాల ఉన్న పవర్. ఫస్ట్ మన తేజకి కంగ్రాచులేషన్స్ తేజ, యు ఆర్ నాట్ హియర్ బట్ యువర్ ఫిల్మ్ ఈజ్ హియర్ అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. అండ్ ఫస్ట్ తను కిరణ్తో తిమ్మరాజుపల్లి టీవీ ప్రొడ్యూస్ చేశాడు, అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి హెస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ద ఫస్ట్ టైం. అందరూ డెబ్యూటెంట్సే. అట్లానే ఈ ఫిలిం కూడా ఎక్సెప్ట్ శేఖర్ చంద్ర గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం ఈజ్ అ డెబ్యూటెంట్. సో అంటే ఇట్లాంటి అవకాశాలు ఇట్లా డెబ్యూటెంట్స్కి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. యూఆర్ రియలీ గ్రేట్, అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ తేజ. అట్లానే ఇప్పుడే ట్రైలర్ వెరీ బ్రీజీ ఉంది, అండ్ టువర్డ్స్ ఎండ్ వచ్చేపాటికి చాలా ఇంటెన్స్గా కూడా ఉంది. ఐఎమ్ హోపింగ్ వాళ్ళు ఏదైతే ఈ ట్యాగ్ లైన్స్ అన్నీ పెట్టారో, ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ డెఫినెట్లీ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అండ్ శివ, యు హవ్ డన్ వెరీ వెల్. అండ్ శ్వేత, ఛాలెంజెస్ నువ్వు జుట్టుతోనే బాగున్నావులేమ్మా. ఆయన ఆ జుట్టు ఖచ్చితంగా అట్లానే ఉంచుకుంటావు, నీకైతే డన్ అంతే. అదే నేను చెప్పబోతున్నా, నువ్వు వెనకాల నుంచి కవర్ చేస్తున్నావు మళ్ళీ. సో ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తను చూశారు కదా, సో షీఈస్ వెరీ వెల్ లైక్ దట్. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేసి తనకు అవకాశాన్ని మాత్రం ఇవ్వద్దు మీరు. సో అండ్ శేఖర్ చంద్ర గారు, నేను ఇందాక వస్తున్నప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ చూశానండి. దాంట్లో వైలిన్ అసలు నాకు చాలా నచ్చింది. దాంట్లో మీరు ఏదైతే కంపోజ్ చేశారో, నాకు ఐ థింక్ బేబీ తర్వాత నాది ఇంకా ఏమనుకోలేదు, ఫిలింలో నాకు ఒకటి బాగా నచ్చింది ఉంది, ఒక వైలిన్ ఇది. దాని తర్వాత నాకు ది బెస్ట్ అంటే ఇదే అనిపించింది ఈ మధ్యకాలంలో. సో గ్రేట్ వర్క్. అండ్ నేను చాలా బాధపడుతున్నాను ఇవాళ, ఎందుకంటే ఫిలిం చూడలేదు నేను ఎందుకంటే చాలా మిస్ అవుతూ ఉంటాను. ఇట్లాంటి ఫిలిమ్స్ ఏదన్నా నేను మిస్ అయితే అరే ఇదేంటది మనం చూడాల్సిన ఫిలిం కదా అని. కానీ నా తరపున వాసన కవర్ చేశారు. ఆయన ఇందా చెప్తున్నారు ఒక 3 సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి ఈ సినిమా మొత్తంలో. క్లైమాక్స్ గుర్తుండిపోద్ది ఖచ్చితంగా. ఇది నెక్స్ట్ 1-2 years హాంట్ చేసే క్లైమాక్స్ అవుద్దని నాకంటే ఆయన బెటర్గా చెప్తారు. బట్ సో September 4th అనే డేట్ చాలా ధైర్యంతో కూడిన డేట్. ఆ రోజు రిలీజ్ చేయాలంటే, బట్ మేకర్స్ మీరు అందరూ కూడా, క్యాస్ట్ అండ్ క్రూ, దే వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ముందు వారం టాక్సిక్ వచ్చి ఉంది, ఇప్పుడు అదే డేట్లో చాలా మంచి సినిమాలు కూడా దీంతో పాటు వస్తున్నాయి. అయినా కూడా వేస్తున్నారంటే ఐఎమ్ 100% బిలీవింగ్ దట్ దిస్ ఈస్ గోనా రాక్. సో సహా ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. గుర్తుండిపోయే సినిమా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.